హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చలికాలం అయితే ముందే వచ్చేసింది. అందరం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా వచ్చేసింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 1 మంత్ ముందుగానే చలి తీవ్రత ఎక్కువ అయింది. కాబట్టి అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇందులో ముందుగా చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా చలి తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి బయటికి వెళ్ళే టైంలో కంపల్సరిగా స్వెట్టర్స్ కానీ, మఫ్లర్స్ కానీ, గ్లౌజెస్ కానీ, మాస్కులు కానీ, ఇంకేమైనా షూస్ లాంటి, సాక్సెస్ లాంటివి కంపల్సరిగా ధరించాకే వెళ్ళాలి. తర్వాత అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా హాట్ సూప్స్ లాంటివి మరియు రైస్ కానీ, కర్రీస్ కానీ ఏ ఉన్నా కూడా హాట్గా వేడి చేసుకున్నాకనే తినాలి. తర్వాత ఈ సీజన్లో లభించే అన్ని ఫ్రూట్స్, సి విటమిన్ రిచ్గా ఉండే ఆరెంజెస్ లాంటివి, ఇతర నిమ్మజాతి ఫ్రూట్స్, అదేవిధంగా జామకాయలు, సి విటమిన్ రిచ్గా ఉండే ఆమ్లా లాంటివి అంటే ఉసిరికాయ, అంతేకాకుండా సీతాఫలాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల సి విటమిన్ రిచ్గా ఉంటుంది. కాబట్టి సి విటమిన్ రిచ్గా ఉండడం వల్ల జలుబు, దగ్గు తక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేసు వచ్చినా కూడా తొందరగా అవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం సి విటమిన్ రిచ్గా ఉండే ఈ సీజన్లో లభించే ఫ్రూట్స్ అన్నీ మాత్రం కంపల్సరిగా తీసుకోవాలి. ఇవి ఇంతే కాకుండా ఈ సీజన్లో ఫ్రైలు మాత్రం ఎటువంటి సందర్భాలలో తీసుకోవద్దు. ఎందుకంటే డైజెషన్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్రై కర్రీస్ తక్కువగా డైజెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఎటువంటి పరిస్థితులలో కానీ ఫ్రైస్ అయితే తీసుకోవద్దండి. ఖచ్చితంగా సూప్స్ లాంటివే తీసుకోవాలి. ఎలాంటి కర్రీస్ అయినా సూప్ లాగానే చేసుకొని తీసుకోండి. అది కూడా వేడిగానే చేసి తీసుకోవాలి. అదేవిధంగా వర్కింగ్ మెన్స్ అండ్ ఉమెన్స్ మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. కాబట్టి వాళ్ళైతే చాలా కేర్స్ తీసుకోవాలి. ఎలాగూ వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వర్క్ చేయాల్సిన సందర్భంలో కూడా అన్ని విధాల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కంపల్సరిగా మీరైతే హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోండి. అదేవిధంగా మాస్క్ అయితే కంపల్సరిగా ధరించాలి. వీలైతే స్వెటర్స్ కూడా వేసుకోండి. మీ అంటే యాజమాన్యం సహకరిస్తే అన్ని విధాలా సహకరిస్తే వాళ్ళకి వాళ్ళ అనుమతితో తగిన కేర్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా ఆస్తమా పేషెంట్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. చలి తీవ్రత ఎక్కువైతే ఉంటే మనలాగనే అంటే మనం ఎలాగైతే ఉంటామో మన జీర్ణశక్తి కూడా అలాగే మందగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ డైజెషన్ కెపాసిటీని పెంచుకోవడానికి ఫ్రెష్ వెజిటేబుల్ సూప్స్, కాఫీస్, టీ అలాంటి చాలా హాట్గా ఉండేవే తీసుకోవాలి. అదేవిధంగా మార్నింగ్ లేవడానికి చాలా బద్ధకం వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మార్నింగ్ లేవడానికి ట్రై చేయాలి. వాకింగ్ లాంటివి చేయడానికి కూడా చాలా బద్ధకం వస్తుంది. కాబట్టి చాలా నెగ్లెక్ట్ చేస్తాం. కాబట్టి ఎలాంటి సందర్భాల్లోనైనా వాకింగ్ మాత్రం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే అట్లీస్ట్ వాకింగ్ చేస్తే అయినా డైజెషన్ అనేది కెపాసిటీ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం కూడా చురుగ్గా ఉంటాం. మార్నింగ్ 7 to 7:30 వీలైతే 7 to 8 వరకు సన్లైట్లో ఉండడానికి ట్రై చేయండి. డి విటమిన్ వస్తుంది. కాబట్టి మన లోపల మందగించిన డైజెషన్ కెపాసిటీ కావచ్చు, ఇంకేదైనా మన ఒత్తిడిని తగ్గించడానికైనా అన్ని విధాల డి విటమిన్ హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్హలేటర్స్ కంపల్సరీ దగ్గర ఉంచుకోండి. ఆస్తమా పేషెంట్స్, హృద్రోగులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే వాళ్ళ ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళకండి. ఎందుకంటే వీలైనంత వరకు పొల్యూషన్ కూడా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అవుట్ సైడ్ చూసినట్లయితే డైలీ ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉన్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ గాలిలో కానీ, వాతావరణంలో కానీ వైరస్ అనేది
వాళ్ళ దాని ఉత్పత్తిని పెంచుకుంటూ ఉంటుంది కాబట్టి ఎలాంటి వైరస్ అయినా కూడా మనుషులని తొందరగా అటాక్ చేస్తుంది కాబట్టి ఆ వైరస్ అటాక్ కాకుండా హృద్రోగులు కానీ శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ఆస్తమా పేషెంట్స్, ఎస్పెషల్లీ చిల్డ్రన్ అయితే కంపల్సరీ చాలా జాగ్రత్తగా ఉండండి. మార్నింగ్ అంటే వీలైనంత వరకు సన్లైట్ ఉన్నంత వరకు మాత్రమే అవుట్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. మళ్ళీ ఈవినింగ్ 5 వరకు ఇంటికి రావడానికి ట్రై చేయండి. తగిన కేర్స్ తీసుకోండి. అదేవిధంగా ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తినండి. విటమిన్ రిచ్ ఉండే ఫ్రూట్స్ తినండి. అదేవిధంగా ప్రోటీన్స్ ఉండే ఫిష్ కానీ చికెన్ కానీ హాట్గా తీసుకోండి. డైజెషన్ కెపాసిటీ బాగుండే పప్పు, దాల్స్ లాంటివి కూడా తీసుకోండి. లీఫీ వెజిటేబుల్స్ కూడా తీసుకోండి. అవన్నీ తీసుకొని వీలైనంత వరకు హెల్త్ని కాపాడుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లోనే అంటే ఈ చలికాలంలోనే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తగిన కేర్స్ తీసుకుంటూ వర్కింగ్ మెన్స్ అయినా వర్కింగ్ ఉమెన్స్ కానీ చిల్డ్రన్ కానీ ఓల్డ్ మెన్స్ కానీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ హౌస్ వైఫ్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మార్నింగే లేస్తారు కదా 5కి, పిల్లల్ని రెడీ చేసుకోవడం అది ఇది చాలా వర్క్ ఉంటుంది కాబట్టి మీరు ఏం కేర్స్ తీసుకోకుండా అవుట్ సైడ్ అయితే వెళ్ళకండి. కంపల్సరిగా స్వెట్టర్స్ వేసుకోండి, మఫ్లర్స్ అండ్ మాస్క్ కూడా పెట్టుకోండి. తర్వాత మాత్రమే అవుట్ సైడ్ వర్క్ చేసుకోండి. అండ్ మళ్ళీ చాలా ఆతృతగా మాత్రం వర్క్ చేసుకోకండి. ఎందుకంటే ఈ సీజన్లో ఏ చిన్న దెబ్బ తగిలినా చాలా పెయిన్ అయితే వస్తుంది. తగిన కేర్స్ తీసుకోండి. అదేవిధంగా ఆతృతతో అందరిని పంపించినాక ఏం తినకుండా ఉంటున్నారు కాబట్టి హౌస్ వైఫ్స్ కంపల్సరిగా మంచి ఫ్రూట్స్ లాంటివి అలాగే హాట్ సూప్స్ లాంటివి తీసుకోండి. అదేవిధంగా వర్కింగ్ ఉమెన్ అయితే కంపల్సరిగా ఏం తినకుండా అవుట్ సైడ్ వెళ్తున్నారు, వాళ్ళు కూడా మీతో పాటు హాట్ సూప్స్ తీసుకెళ్ళండి. అదేవిధంగా స్వెట్టర్స్ అయితే కంపల్సరీ వేసుకోండి. మాస్క్, మఫ్లర్స్ లాంటివి ధరించండి. సాక్సెస్ కూడా వేసుకోండి. అండ్ మీరు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆతృతగా వెళ్తూ ఉంటారు కాబట్టి కంపల్సరీ సి విటమిన్ రిచ్గా ఉండే ఫ్రూట్స్ అయితే తీసుకోండి. ఎస్పెషల్లీ సీతాఫలాల్లో అయితే చాలా పుష్కలంగా ఉంటుందండి సి విటమిన్. సీతాఫలాలు తీసుకోండి. అదేవిధంగా ఇండియన్ గూస్బెర్రీ అంటారు కదా, ఒక చాలా మెడిసినల్ క్యారెక్టర్ ఉండే ఆమ్లా తీసుకోండి. అంటే ఉసిరికాయలు కూడా తినండి. అదేవిధంగా ఆరెంజెస్ కానీ బత్తాయిలు కానీ ఈ సీజన్లో కంపల్సరీ తినాలండి. ఈ సీజన్లో సి విటమిన్ రిచ్గా ఉండే ఫ్రూట్స్ తింటే మాత్రం హెల్త్ చాలా బాగుంటుంది. జలుబు దగ్గు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి మళ్ళీ అవి రాకుండా ఉండడానికి ఇన్ కేసు వచ్చినా కూడా తొందరగా నయం కావడానికి సి విటమిన్ రిచ్గా ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అయితే సి విటమిన్ రిచ్గా మాత్రం సీతాఫలాల్లో, జామకాయల్లో, ఆమ్లాల అంటే ఉసిరికాయల్లో, నిమ్మజాతి ఫలాలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని వీలైనంత వరకు జలుబు చేయకుండా దగ్గు రాకుండా ఉండడానికి తీసుకోవాలి. మరి జలుబు దగ్గు వచ్చినప్పుడు వీటి తినొచ్చా అంటే తగ్గించాలండి కంపల్సరిగా. ముందే తింటే ఇవి రాకుండా ఉంటాయి అన్నమాట. సి విటమిన్ రిచ్గా ఉన్న ఫ్రూట్స్ మనం ఎప్పుడైతే చలికాలం సీజన్లో లభిస్తాయో అప్పుడు స్టార్టింగ్ నుండి తింటూ ఉంటే జలుబు దగ్గు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇన్ కేసు వచ్చినా కూడా తొందరగా నయం కావడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. అందుకోసమే సి విటమిన్ ఫ్రూట్స్ ఎక్కడ ఫ్రెష్గా ఉంటే అక్కడ మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఇందులో ఎస్పెషల్లీ మన సీతాఫలం అయితే తీసుకోవాలండి, చాలా రిచ్గా ఉంటుంది సి విటమిన్. అదేవిధంగా జామకాయలో కూడా విటమిన్ ఎక్కువ ఉంటుంది సి విటమిన్. ఉసిరికాయలో కూడా చాలా రిచ్గా ఉంటుందండి, అవి తీసుకోండి. తీసుకున్న తర్వాత కాస్ట్ కూడా అంత ఎక్కువ ఉండదు కాబట్టి మనకు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మనకి అవైలబుల్లో ఉండే సి విటమిన్ రిచ్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా తీసుకోండి. ఇక వర్కింగ్ ఉమెన్స్ అయితే కంపల్సరీగా మీ హ్యాండ్ బ్యాగ్లో ఫ్రూట్ వేసుకొని వెళ్ళిన ప్రాబ్లం ఏమి ఉండదు. కంపల్సరీ మంచి ఫుడ్ అయితే తీసుకోండి, తగిన చర్యలు తీసుకోండి, తగిన కేర్స్ తీసుకోండి, మీ వర్క్ పైన ఫోకస్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజులలో చాలా వరకు కూడా
కరోనా వస్తుంది మనకు తెలుసు కదా, ఇయర్ వైజ్ చూస్తూనే ఉన్నాం, 2019 నుండి చూస్తూనే ఉన్నాం. కరోనా అనేది మన అల్లకల్లోలంలో పడేసిందని కూడా మనకు తెలుసు. ఇప్పుడు కూడా కరోనా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. రాకూడదు అంటే ముందే కేర్స్ తీసుకోవాలన్నమాట. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఏం లేదండి, ఖచ్చితంగా మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవాలి, అదేవిధంగా పరిశుభ్రత కంపల్సరీగా పాటించాలి. అండ్ కరోనా వైరస్ అనేది నోస్ ద్వారా బాడీలోకి ప్రవేశిస్తుంది అండ్ మళ్ళీ ఆ లంగ్స్ పైన ఇన్ఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ నోస్ ద్వారా కానీ లోపలికి ప్రవేశించకుండా మనం కంపల్సరీ నోస్ని మాత్రం మాస్క్ ద్వారా కవర్ చేసుకోవాలండి. వీలైనంత వరకు హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకుంటే నో ప్రాబ్లం. ఇంకా అదేవిధంగా కరోనా లాంటి వైరస్లు చాలా మన చుట్టే ఉన్నాయి. చిన్నపిల్లలకైతే ఇంకా చెప్పనవసరం లేదండి. జలుబు దగ్గు ఈ సీజన్ అంతా ఉంటూనే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు స్వీట్స్ తగ్గించండి. వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టండి. ఫ్రూట్స్ సి విటమిన్ రిచ్గా ఉండే ఫ్రూట్స్ని డిఫరెంట్ షేప్స్లలో కట్ చేసి వాళ్ళ బాక్సెస్లో పెట్టినట్లయితే తింటారు. కాబట్టి అదేవిధంగా వాళ్ళకి అవే ఫ్రూట్స్ ఇవ్వండి. స్వీట్స్ లాంటి బిస్కెట్స్, చాక్లెట్స్, లేస్ ఇవి చాలా అంటే చాలా డేంజర్ అండి. డైజెషన్ కెపాసిటీని తగ్గిస్తే అదేవిధంగా బాడీని కూడా చాలా చురుకుగా ఉండకుండా చేస్తాయి. కాబట్టి పిల్లలకి వీలైనంత వరకు బయట ఫుడ్ ఐటమ్స్ మొత్తమే పెట్టకండి. అంటే బయట ఫుడ్ ఐటమ్స్ చాలా తినాలనిపిస్తుంది ఎవరికైనా కూడా. సమోసా లాంటివి కానీ, మిర్చి బజ్జీ లాంటివి కానీ, ఇంకా పునుగులు కావచ్చు, ఇంకా అలాంటివి చాలా ఫుడ్ ఐటమ్స్ తినాలనిపిస్తుంది. కానీ ఎవ్వరు కూడా చిన్నపిల్లలకి అలాంటివి ఇవ్వకండి. తెలిసి వాళ్ళ హెల్త్ని మాత్రం మనం పాడు చేయొద్దు. అందుకోసమే తినాలనిపించినా కూడా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఉత్తమం. అదేవిధంగా పిల్లలకి కంపల్సరిగా సి విటమిన్ రిచ్ ఫ్రూట్స్తో పాటు అంటే సీతాఫలాలు, జామ పండ్లు అండ్ ఉసిరికాయ, నిమ్మజాతి ఫ్రూట్స్ అయిన ఆరెంజెస్ లాంటివి ఇస్తూ పాలు మాత్రం కంపల్సరీగా పెట్టండి. డైలీ పాలు మార్నింగ్ ఈవినింగ్ వన్ గ్లాస్ మార్నింగ్, 1 గ్లాస్ ఈవినింగ్ కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ ప్రోటీన్స్ రిచ్ ఫుడ్ ఐటమ్స్, ఎగ్స్ కానీ, దాల్స్ కానీ కంపల్సరీగా పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. మనం కూడా తీసుకోవాలండి. ఎందుకంటే ఇంట్లో ఉండే గృహిణులు బాగుంటేనే అందరు బాగుంటారు. కాబట్టి వర్కింగ్ మెన్స్ అండ్ ఉమెన్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. జలుబు దగ్గు లాంటివి రాకుండా చూసుకోండి. అండ్ వృద్ధులు కంపల్సరిగా ఆస్తమా పేషెంట్స్ కానీ, అందరూ హృద్రోగులు కానీ, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ ఇన్హలర్స్ వీళ్ళ మెడిసిన్స్ అన్నీ కూడా దగ్గర ఉండేట్లు చేసుకోండి. ఎందుకంటే ఆస్తమా పేషెంట్స్కి ఇన్హలర్ లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. అందుకే మెడిసిన్ మాత్రం కంపల్సరీగా దగ్గర ఉంచుకోండి. స్వెటర్స్, మఫ్లర్స్, గ్లౌజెస్, సాక్సెస్ అండ్ ఇవన్నీ దగ్గర ఉంచుకుంటూ రూమ్ టెంపరేచర్ని వెచ్చగా ఉంచుకుంటూ వీలైనంత వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీకు తగిన చర్యల్ని మీరు తీసుకునే అన్ని జాగ్రత్తల్ని మీ ముందుకు తీసుకొచ్చింది మీ దీపా టీవీ. థ్యాంక్ యూ.